హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను అరకు వ్యాలీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. అదేనండి అరకు బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. ఈ రోజు ఒక బస్ జర్నీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే అరకు నుంచి విశాఖపట్నం. అరకుకి చిన్న బస్ స్టాండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి విశాఖపట్నానికి, విజయనగరానికి అండ్ ఈ ఏజెన్సీ ఏరియాలో ఇంకొన్ని ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి బస్సెస్ అయితే బయలుదేరుతాయి. సో విశాఖపట్నానికి నేను బస్సు అని చెప్పాను కదా, ప్రస్తుతం టైం అయితే 11:30 అవుతుంది. 12ంటికి బస్సు అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో గబగబా ఏదైనా తినేసి వచ్చి బస్సు ఎక్కాలి. ఇక్కడ ఇలాంటి జీప్స్ అయితే ఉంటాయి. ఈ జీప్స్ ఎస్కోట, పాడేరు ఇంకా ఏజెన్సీ ఏరియాలని కనెక్ట్ చేస్తూ కమర్షియల్గా అయితే నడుపుతూ ఉంటారు. ఇది అరకు మెయిన్ రోడ్లోంచి జస్ట్ ఇలా లోపలికి వెళ్తే ఒక 100 మీటర్స్లో లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఆర్టీసీ బస్ స్టేషన్. మెయిన్ రోడ్ కానుకునే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ర్యాండమ్గా వచ్చి హెగ్ దోశ ఆర్డర్ చేశాను. హెగ్ దోశ తినేసి బయలుదేరిపోవడమే, మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే. టిఫిన్ అయితే తినేసి మళ్ళీ నేను బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి సీటు దొరుకుతుందా లేదా అనేది మనం కర్చీఫ్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది. చాలా రోజులు అయింది ఎలా కర్చీఫ్ వేసి బస్సుల్లో. చూడాలి మన అదృష్టం ఎలా ఉందో ఏంటో. చాలా రోజుల తర్వాత మళ్ళీ కర్చీఫ్ అయితే వేయబోతున్నాను నేను సీట్లో. చూడాలి వర్కౌట్ అవుద్దా లేదా అనేది. 12 దాటింది అయినా బస్సు ఇంకా రాలేదు. వెయిటింగ్ నేను. అదిగో వైజాగ్ బస్సు, ఎక్స్ప్రెస్ బస్సు. కర్చీఫ్ అయితే వేసాను ఈ సీట్లో. మరి చూడాలి ఉంటుందా ఉండదా అనేది. ఓహో, ఏమైనా క్రౌడా. ఇది అసలైన అడ్వెంచర్ అంటే. ఇంకా ఎక్కని కూడా ఎక్కలేదు. డ్రైవర్ గారు అయితే ఆల్రెడీ తీసేశారు బండిని. సీట్ ఉందో లేదో చూడాలి. అక్కడ కర్చీఫ్ వర్కౌట్ అయింది. సీట్ అయితే దొరికింది మనకి, విండో సీట్. అరకు మెయిన్ మార్కెట్ ఇదంతా. మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మన రూట్ ఎలా ఉండబోతుందంటే, అరకు, అనంతగిరి, టైడా, ఎస్కోట, విశాఖపట్నం. ఇది మన జర్నీ. ఎక్స్ప్రెస్ బస్ ఇది. మొత్తం కొట్టిపడేయడం అంతే. ఎగిరిచ్చేస్తారు, దూకిచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఏపీ టూరిజం ప్రాపర్టీ. బాగుంటుంది ఈ ప్రాపర్టీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు ఇంత క్రౌడ్ ఉంటుందని చెప్పి. అరకులో కొంచెం దూరం ప్లెయిన్ రోడ్స్ ఉంటాయి. దాని తర్వాత మనం ఘాట్ అయితే దిగుతాం. అప్రాక్సిమేట్గా 3 to 4 hours అయితే పట్టచ్చు మన జర్నీ. డిపెండ్స్ ఆన్ విశాఖపట్నంలో ట్రాఫిక్ ఎలాగ ఉంటుందో దాని ప్రకారం. లోపల మన బస్ సీటింగ్ వచ్చి 3:2. అరకు ఊర్లోంచి మనం గ్రీన్ ఫీల్డ్స్ హైవేలోకి అయితే జాయిన్ అయిపోయాం. ఇదిగోండి గ్రీన్ ఫీల్డ్స్ హైవే. అది రైల్వే ట్రాక్. అరకు రావాలంటే విశాఖపట్నం నుంచి ట్రైన్ అదే రూట్లో వస్తుంది. అరకు వ్యాలీ టు విశాఖపట్నం 155 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. ఈరోజు మనం 117 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. ఈ ఎస్కోట డిపో బస్ ఇది. ట్రావెల్ టైం 3.5 hours పడుతుందంట మినిమం. మన అప్రాక్స్గా ఒక 4 hours అయితే వేసుకోవచ్చు. బై 3:30 విశాఖపట్నం డిపోలో అయితే ఉంటాం. ఘాట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం ఎక్కుతాం, తర్వాత దిగుతాం. ఈ ఎండ ఇప్పుడు లైట్గా వస్తుంది. మనం ఇప్పుడు క్రాస్ చేసేది సుంకరమెట్ట ఏరియాని. సుంకరమెట్ట ఏరియాలో కూడా చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి. బ్యూటిఫుల్ వ్యాలీ వ్యూ. ఏదో పెద్ద రిసార్ట్. ఆ కింద రోడ్డు కనిపిస్తుంది చూడండి, ఇలాగే కిందకి వెళ్ళాలి. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు రిసార్ట్.
యట్ టు ఓపెన్. అదేంటి కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది ఇంకా ఓపెన్ చేయలేదు. ఏమో ఏం పెట్టారో మనకి తెలియదు కదా. స్టెప్ క్రాపింగ్ ఇదంతా. ఇవన్నీ కూడా కాఫీ తోటలు, మిరియాలు, అలాగే తిరిగి వెళ్తాం మనం కూడా. చూడండి అసలు లొకేషన్. మనం అనంతగిరి కాఫీ తోటల దగ్గరికి అయితే వచ్చాం. ఇదంతా షాపింగ్ ఏరియా. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చామనుకోండి, ఆగి ఇవన్నీ పర్చేస్ చేసుకుని టైం స్పెండ్ చేసి మరీ వెళ్ళచ్చు. కానీ మనం వచ్చింది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కదా, సో అంతే, ఏం చేయలేము. అరకు ఫేమస్ చికెన్, బొంగు చికెన్ ఇందులో పెట్టి వండుతారు. బయ్యాలు తీసుకున్నారు, కుమ్ముడే అనుకుంటా. ఇంకా ఎన్ని స్టిక్కులు, 4 స్టిక్కులు తీసుకున్నారు బయ్యాలు. నిమ్మకాయలు ఇక్కడ పండినవన్నీ కూడా అమ్ముతారు. ఇక్కడ ఈ ఏరియాలో పండుతాయి చూడండి, అవన్నీ కూడా అమ్ముతారు. మంచి సీనిక్ లొకేషన్లో అండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. 16 degrees 18 degrees ఉంటుంది చూడండి. చాలా బాగుంటుంది ఈ ఏరియా. కాఫీ తోటలు, నెక్స్ట్ ఈ చెట్లన్నీ. మీరు మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చారనుకోండి, పక్కాగా ఇక్కడ 1 గంట నుంచి 2 గంటలు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇక్కడే. అచ్చడో బస్సు వస్తుంది, పార్వతీపురం డిపో బస్సు. రెండిట్లకి గ్యాప్ అస్సలు లేదు. గాలికొండ వ్యూ పాయింట్. ఇది వ్యూ భలే కనిపిస్తుందిలే. అండ్ కిందకి దిగే రూట్ కూడా ఇటు సైడే. అనంతగిరి దాటేసాం. జస్ట్ మనం ఆన్ ద వే టు టైడా ఏరియా.
అరకు ఇప్పుడు దిగుతున్నాం కదా, ఈ ఘాట్ రోడ్ కన్నా పాడేరు ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఇంక దిగిపోయాం. ఇంకా అటు దిగిపోయాం, ప్లెయిన్ రోడ్స్లోకి వచ్చేసాము. మనం ఆ పై నుంచి కిందకి దిగాం. పైన ఎలాగుందో ఇక్కడ కింద దిగాక కూడా క్లైమేట్ ఇంచుమించు అలాగే ఉంది. వేడి ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది. కిందకి దిగాం కదా, డ్రైవర్ గారు ఇంకా తాగుతున్నారు, కసకసలాడిస్తున్నారు. విశాఖపట్నం ఇక్కడికి 54 కిలోమీటర్లు అయితే ఉంది. ఎటుగాని టైంలో బయలుదేరింది కదా 12ంటికి. నాకు తెలిసి ఏదైనా లంచ్ బ్రేక్ ఇస్తారంటారా ఎవరు అనుకుంటున్నాను, ఎందుకంటే 3:30 కల్లా వెళ్ళిపోద్దని చెప్పారు కండక్టర్ మనకి. ఎక్కడికి? విశాఖపట్నం. సో కన్సిడర్ చేసుకుంటే 3.5 hours. ఇక్కడ ఒక రూట్ డైవర్షన్ అవుతుంది, లెఫ్ట్కి చూడండి. ఇలా వెళ్ళామనుకోండి విజయనగరం వెళ్ళిపోవచ్చు. మనం ఇలా రైట్కి డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి ఎస్కోట విశాఖపట్నం. ఎస్కోట శృంగవరపుకోట. ఎస్కోట నుంచి కూడా మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కిందకు వచ్చాక తెలుస్తుంది, ఎండ గుబులుగానే ఉంది, వేడి తెలుస్తుంది. దిస్ ఈజ్ ఎస్కోట. కాంప్లెక్స్ లోపలికి వెళ్తాం. ఇక్కడ టర్నింగ్ లెఫ్ట్. ఎస్కోట ఆర్టీసీ బస్ స్టాండ్. అమ్మో జనాలు ఎక్కుతారా, ఇప్పటికే ఫుల్ ఉంది బస్సు, సీటింగ్ ఖాళీ ఎక్కడ లేదు. దిగుతున్నారు, మా బస్సులోంచి జనాలు దిగుతున్నారు. బాగానే దిగారు, క్రౌడ్. ఇప్పుడు జనాలు ఎక్కినా పర్వాలేదు. చిన్న బ్రేక్ అది ఇచ్చినట్టున్నారు, డ్రైవర్ కండక్టర్ ఇద్దరు దిగారు. 5 minutes బ్రేక్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. చలో చలో చలో, ఇంకా మనం విశాఖపట్నం వెళ్ళిపోదాం. హ్యూమిడిటీ మామూలుగా లేదు, చెమటలు కారిపోతున్నాయి. క్లైమేట్ ఎంత అలా ఉన్నా కూడా చెమటల్స్ ఫుల్స్. ఎస్కోట్లో బయలుదేరాక తర్వాత నుంచి ఫట్ఫట్లాడి ఇచ్చేస్తున్నారు. మరి 5 నిమిషాల బ్రేక్లో ఏం తీసుకున్నారు కానీ కొత్త వలసకి చాలా దగ్గరలో ఉన్నాం మనం. కొత్త వలస తర్వాత ఎక్కడికి వెళ్తాం? విశాఖపట్నం వెళ్ళిపోతాం. కొత్త వలస నుంచి మన వీడియో చాలామంది చూస్తూ ఉంటారు. చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
కొత్త వలస బస్ స్టాండ్. ఇక్కడికి సిటీ బస్సులు కూడా వస్తాయి అనుకోండి, విశాఖపట్నం సిటీ బస్సులు. విశాఖపట్నం, కొత్త వలస, పెందుర్తి, ఎన్ఏడి జంక్షన్. నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది, మనం ఎన్ఐడి జంక్షన్లో దిగిపోతే ఎలా ఉంటుంది అంటారు. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళి, కాంప్లెక్స్ నుంచి ఎన్ఐడి మీద నుంచి మళ్ళీ మనం రాజమండ్రి అది వెళ్ళాలి. దాని బదులు మనం ఎన్ఐడి జంక్షన్లో దిగిపోయి అక్కడే ఒక బస్ క్యాచ్ చేసుకున్నాం అనుకోండి, రాజమండ్రికి బెటర్ ఉంటుంది కదా. ఏమంటారు, జస్ట్ ఎన్ఐడి అని చదవగానే నాకు మైండ్లో తట్టింది. నేను నా బస్ టికెట్ మటుకు విశాఖపట్నం దాకా తీసుకున్నాను అనుకోండి, కాంప్లెక్స్ వరకు. సో ఎన్ఐడిలో దిగిపోతే బస్సు దొరికేద్ది కదా మనకి. ఏ సీట్ దొరికినా పర్వాలేదు, ఏసీ బస్సు అనుకోండి, చల్లగా వెళ్ళిపోవచ్చు. కొత్త వలస ఊరు నుంచి మనం చాలాసార్లు పాస్ అయ్యాం, కానీ ఎంత డీటెయిల్డ్గా అయితే చూడలేదు. ఊరు చాలా పెద్దగా ఉంది కొత్త వలస. మనమైతే వచ్చేసాం పెందుర్తి. పెందుర్తి తర్వాత ఎన్ఐడి. ఈ మధ్యలో లైన్ ఏంటంటే డెడికేటెడ్ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అనమాట. అటు నుంచి ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్. మధ్య లైన్ సెపరేట్గా బస్సులుగా ఉంటుంది. నో ఎంట్రీ బోర్డు చూసారా, కార్లు ఏవి కూడా ఇందులో అలౌడ్ కాదనమాట. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఓన్లీ బస్సులే ఈ రూట్లో వెళ్తాయి, ఏది మధ్య ట్రాక్లో. పెందుర్తి దాటేసాం. పెందుర్తి దాటాక ఎన్ఐడి వస్తుంది అనమాట. ఎన్ఐడి అంటే ఫ్లైఓవర్లు అయ్యి ఉంటాయి చూడండి, అదే ఎన్ఐడి. 3 గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. ఇదే బస్సులో మనం అరకు నుంచి విశాఖపట్నం అయితే వచ్చాం. ఇది ఎన్ఐడి. మనం ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అటు సైడ్ వెళ్తే మన బస్సు అది ఉంటుంది అనమాట. ప్రైవేట్ బస్సులు దొరికే ఛాన్సెస్ ఉంది, ఏపీఎస్ఆర్టీసీ బస్సు దొరికే ఛాన్సెస్ ఉన్నది. సో గైస్, ఎలాగనిపించింది జర్నీ? అండ్ ఇలాంటి బస్ జర్నీస్ ఇంకా కావాలంటే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం.